మీరా? రండి 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 రండి. ఏమిటంతా ఇలా కట్టకట్టుకొచ్చారు? ఏదో విశేషం ఉందన్నమాటే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా టీయా? కాఫీలు టిఫిన్లు అన్ని ఇప్పుడే అయ్యాయి. అయినా సరే మా ఇంటికి వచ్చారు కనుక ఏదో వచ్చినాల్సింది. కాఫీలు టిఫిన్ అయిపోతే ఇంకేం ఉంటాయి? పళ్ళు పళ్ళు తినండి. శాంతి శాంతి. ఏమిటక్క? పర్వాలేదు చెప్పు. మా కాలేజీ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అన్నకి మీకు తెలుసా? శాంతి నా చెల్లెలు. తెలుసండి. నమస్కారం. శాంతి లోపలికి వెళ్ళి పొద్దున్న తెచ్చారు యాపిల్ పళ్ళు, అవన్నీ పట్టా. ఇప్పుడు చెప్పండి, ఏం పని మీద వచ్చారు? ఏంటి సంగతి? చూడరాదా, మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ డే దగ్గరకు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మనం అంతా కలిసి ఆ ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం. వాయిస్ చాలా ఘనంగా చేద్దాం. అవును, ఘనంగా అంటే ఎలాగా? చెప్తా వినండి. మరి ఈ వార్షికోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారి భార్యను పిలవాలని మొదటి తీర్మానం. వెరీ గుడ్. కలెక్టర్ గారి భార్య అంటే కలెక్టర్ గారి మీద కలెక్టర్ అన్నమాట. ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మరి ఆవిడ అడిగారా? అదే కాదా, నువ్వు రాకుండానా? నువ్వైతేనే సామర్థ్యంగా మాట్లాడి పని చేయగలవు. సరే సరే, నేనా? నన్నంతా వాగుడుకాయి వెర్రి మొహం అంటారుగా, నన్ను చూస్తే ఆవిడ బెదిరిపోతుందేమో. మాకా భయం లేదు, మీరు తప్పకుండా రావాలి. అయితే సరే, ముందు ఆ కళ్ళు తినండి. మరో ముఖ్య విషయం ఒకటి ఉంది. ఫంక్షన్ ఘనంగా జరగాలంటే చాలా డబ్బు కావాలిగా. మరి అందుకని మీరు ఒక్క 500 రూపాయలు చందా వేసి ప్రారంభం చేశారంటే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బ్రహ్మాండంగా వసూలు చేస్తాం. లేదండి. చూపండి. పర్వాలేదండి, రక్తం రావట్లేదు. మీ ఉంటే రక్తం లేదా? అబ్బాయి అది కాదండి. మరేదండి, మరి ఆడపిల్ల సిగ్గుపడతారు. లేదా చేయలా ఉండి. చూడండి, అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్ పుచ్చుకోండి. థ్యాంక్స్ అండి. మరి ఆ డొనేషన్ సంగతి? ఓఎస్ అలాగే, దానికే ఇస్తాను. చాలా థ్యాంక్స్ కదా. ఆ వార్షికోత్సవం ఎలా జరిపించాలో ఏమిటో మాట్లాడుకునేందుకు సాయంత్రం కాలేజీలో మీటింగ్ పెట్టాం. ఎన్ని గంటలకు? 5 గంటలకు. నేను 4:30కే వస్తాను. దాంతో పాటు డబ్బు కూడా తీసుకొస్తాను, సరేనా? చాలా సంతోషం అండి. మరి మేము వెళ్ళొస్తాం. ఏమండి, మీరు మర్చిపోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే వెళ్ళొస్తారా? వెళ్ళండి. అక్క, సాయంత్రం నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళి తీరాలా? ఏమిటో నువ్వు పెద్ద అమ్మమ్మలా ప్రజానికి వచ్చి తీరాలా, వెళ్ళి తీరాలా అంటూ ఒకటి సలుగుడు. అయినా మన ఇద్దరు నువ్వు ఆ పెద్ద నేనా? నాకు ఆ మాత్రం తెలీదు. నన్ను చూస్తే మీకు అందరికి లోకు, అందుకే ఎప్పుడు తీసి పారేటట్టు మాట్లాడతారు. లేదక్క, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మనసులోని బాధ దాచుకోలేక అడుగుతున్నా. బాధ? ఎందుకే బాధ? తినడానికి తినలేదా? ఉండడానికి ఇల్లేదా? ఏంటమ్మా నీకు ఇప్పుడు వచ్చిన కష్టం? చూడక్క, ఒకప్పుడు మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు వీధుల పాలయ్యాయి. నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికే జంకుతున్నాడు నాన్న. తన చేతుల మీదుగా ఎంతో మంది దిక్కులేని పిల్లలకి పెళ్లిళ్ళు చేశాడు. ఈనాడు తన కన్న కూతురు పెళ్లికి దిక్కులేని వాడిలా తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరు ఆలోచిందక్కయ్యా? అంటే ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటావు? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఏమిటా వాగుడు? వేశానంటే ఆ బుగ కాస్త బూరలే అవుతుంది. నా వల్ల వచ్చిందంట. నా వల్ల? ఏంటా నా వల్ల? మనకున్న ఒక్క అన్నయ్య మనల్ని వదిలేసి ఊరే విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడే? వాడికి ఇవుల నీళ్లు పడలేదు, అందుకని పారిపోయాడు. దానికి నేనేం చేయను? నేనేమన్నా పొమ్మన్నానా? ఇంజిన్ బాగుంది, రైలు ఎక్కడ నేను టికెట్ కొనిచ్చాను. ఎవరిని ఎవరు వచ్చినా ఎందుకు వెళ్ళారు, ఎప్పటికి వెళ్ళారు? నన్ను అడుగుతావా? నేనే దొరికాను నీకు. నీకు ఇవన్నీ అర్థమై ఉంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. నీకెంత చూస్తే అంతే. ఇందాక నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఇచ్చారా? మొత్తం 7. అందులో ఒక అతను చేకొస్తున్నాడు. అవునా? అవును. పాపం. చాలే, పాపం అట పాపం. ఆ పరాయి వాడి చేతులు పట్టుకుని కట్టుకడతావా? అక్కడ ఇంకా ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదే? నీకెందుకు అంత బులబాటం? వచ్చే శాంతి, నీకు నిజంగా మర్చిపోయింది. మన ఇంటికి వచ్చిన అతిథి చేయి కోసుకుంటే అతని కట్టుకట్టడం తప్ప అదొక దోషమా? అబ్బా, భలే లోకం రా ఇది. వెన్న పెడుతున్నావని చెప్పి కన్ను పొడిచే లోకం ఒక్కయ్యా ఇది. అందరూ నీలాంటి వాళ్ళే అనుకోకు. నువ్వు అలా గుడ్డిగా నమ్మబట్టి ఆ దున్నపోతు వరహాలు కాడు తనకు నీకు సంబంధం ఉందని డప్పేస్తున్నాడు. శాంతి, నువ్వు మాత్రం ఆ మాట అనుకో. అన్నా ఉంటే 4 కోట్లు పరేస్తాను. నేను కాదే అన్నది, వాడు. అంటే అన్ని వాడు పాపానికి ఎప్పుడు వాడు నాశనం అవుతాడు. వాడెప్పుడో నాశనం అవుతాడు, కానీ మనం ఇప్పుడే నాశనం అవుతున్నావే. ఈ మాత్రమైనా అర్థం చేసుకోకయ్య. నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. కాస్త గుట్టుగా ఉండటం నేర్చుకో. అందరితోటి ఇలా చొరవ చేసి మాట్లాడు. ఇంకా నయ్యం, అందరితోటి అబద్ధాలు చెప్పమన్నావు కాదు. శాంతి, ఎక్కడికెలా ఏడిచిపోతున్నా? ఉత్త వెర్రి మాలపం ఎలా బ్రతుకుతుందో ఏమిటో.
ఏమిటక్కే ఇది? చెప్పిందంతా విని మళ్ళీ డ్రెస్ చేసుకుని బయలుదేరావా? అబ్బా ఏమిటే, నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మీటింగ్ రావడానికి వీల్లేదు, సారీ అని వాళ్ళతో చెప్పేసి వస్తాను. ఆ మాత్రం చెప్పకపోతే అక్కడ కొంప మునిగిపోదులే. నా మాట విని కాస్త ఇంట్లోనే ఉండక్కయ్యా. శాంతి, దాంతో ఎందుకమ్మా వాదిస్తావు? అది ఈ జన్మకి ఇంతే. చూడు రాధ, నువ్వు ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళమ్మా, వెళ్ళు. విన్నావా నాన్న ఏం చెప్పారు? పెద్ద పేరకలా అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది. మార్చంలా మోహన్ నువ్వును. నాన్న, నేను పెద్ద కారు తీసుకెళ్ళా, చిన్న కారు తీసుకెళ్ళా? నీ ఇష్టం తల్లి, ఏది కావలిస్తే అది తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ. నాన్న, అసలు ఎందుకు నాన్న పగిలిపోయింది? అవునమ్మా, పగిలింది ఎదురుగుండా ఉన్న అర్థం గనక నీకు తెలిసింది. లోపల నా హృదయం కూడా అలాగే ముక్కలు ముక్కలైపోయింది. అది నీకు తెలుసా? బలహీనంగా ఉన్న నా గుండె ఏ నిమిషంలో ఆగిపోతుందో అని భయంగా ఉంది. అదేమైనా నీకు బోధపడిందా? అయ్యో, అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం రా నాన్న. ఎందుకమ్మా? ఎందుకేమిటి నాన్న, మందు తీసుకోవడానికి. హఠాత్తుగా గుండె కాస్త ఆగిపోతే అప్పుడేం చేయగలం నాన్న? అమ్మా, ఇది మందులకు డాక్టర్లకు లొంగే జబ్బు కాదమ్మా. నీ నడత కొంచెం మార్చుకో, నాకంతే చాలు తల్లి. ఏ నాన్న, మీరు కూడా శాంతిలాగే మాట్లాడతారే, నా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకుంటే ఇంతకాలం బ్రతికుండేవాణ్ణి కాదమ్మా, ఏనాడు మట్టిలో కలిసిపోయేవాణ్ణి. అమ్మా రాధా, ఇలా చూడు తల్లి, నాకు తెలుసు నువ్వు ఉత్తమురాలు, గుణవంతురాలు. కానీ ఏ శనిదేవతో నిన్ను ఈ దారుణమైన అపవాదులకు గురి చేసింది. ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి బ్రతకను లేదు, బ్రతికి నిన్ను చూడను లేదు. మీరెందుకు నాన్న అంత బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. లేదమ్మా, తప్పంతా నాది. ఇంతమంది పెళ్లి కొడుకులు నిన్ను చూడటానికి వచ్చారు కదా, వాళ్ళల్లో ఒక్కడైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడా? ఎందుకు రాలేదు? ఒకవేళ వాళ్ళు అనుకున్నంత అందంగా నేను లేనేమో నాన్న. నీ అందానికి ఏమిటమ్మా లోటు? అసలు ఇంత అందంగా ఉన్నందువల్ల వచ్చిన కష్టాలేగా ఇవన్నీ. నీకేమమ్మా, అందంగానే ఉన్నావు తల్లి. సరే నాన్న. రామచంద్ర ప్రభు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తల్లి. సరే, అవన్నీ ఎందుకు గానీ ఇవాళ రాజమండ్రి నుండి నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండు. ఎప్పుడు వస్తున్నారు నాన్న? అదిగో అది. ఎప్పుడు వస్తే నీకెందుకు? అది కాదు నాన్న, ఈలోగా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చేద్దా? అబ్బే లేదు నాన్న. సరే నాన్న. నా కర్మ. ఏమిట్లా మూలుగుతున్నావు? మూలకేం చేయను, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏ ఒంతో బాగాలేదా? వంటికే వజ్రంలా ఉంది. ఆకలిరా బాబు, పేగులు మారిపోతుంది. నేను అక్కడే చెప్పానా, ఆ దర్బార్ హోటల్లో భోజనం చేయరా అంటే విన్నావు? నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ హోటల్కి రాను. నీకేం తెలుసు? 4 నెలల నాడు ఒక్కసారి తింటే 12 రోజులు మంచం ఎక్కాను. కడుపు నిండా మన భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయింది. ఆ కాసింగాని లేపరా. వాడిని పిలిచి ఏ ప్రయోజనం రా? వాడి బారికి ఏ చపాతో తెచ్చుంటాడు. ఇవాళ వాడు పిడకలు తెచ్చినా తినేస్తాను. ఆకలిరా బాబు, ఆగలేకపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది, వాడిని లేపు. రే కాశం, రే కాశం, కాశం, రే కాశం, రే బాయ్. ఏ ఆ సున్న పెడతగా లేవడే, చచ్చాడేమో లోపల. తప్పుకో. రే సున్న పెడతా, రే పక్షి, రే బాయ్ లేవరా. రే కాశం, కొట్టగా. నువ్వే చెప్పావుగా పాపం పసివాడు. రే నాయనా కాశం బాబు, నా బంగారు కొండ టిఫిన్ తెచ్చావరా? జాగ్రత్తగా మర్చిపోయావా? మర్చిపోయావా? చూడరా కొట్టకరా. రే నాయనా, రే రే నా బుజ్జి బాబు, నువ్వు జాగ్రత్తగా నిద్రపో. పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి నిన్ను నిద్రలేదు. అచ్చా ఏమిట్రా బచ్చా? మూసుకుని పడగా. కర్మ, ఈ నక్షత్రుడి కోసం ఎన్ని జన్మలు పుణ్యం చేశాను. రే నేను వెళ్ళి చపాతి తీసుకొస్తాను. రాయ్, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈ దయ్యాలు తిరిగే వెళ్ళరా, ఇప్పుడు పచ్చిగడ్డి కూడా దొరకదు. పడుకో.
వస్తువులు ఉండటం మనకు అలవాటే. పొద్దున్నే లేచి డబుల్ డోస్ కొట్టేద్దాం. భలే నేస్తం దొరికారే. చెబితే వినడు, తాను తెలుసుకోడు. ఏట్రా సనుగుడు, ఇలా రోజు చేస్తే మన ఆరోగ్యాలు బాగుపడ్డట్టే. भाई भाई अरे भाई क्या होना? चपाती चपाती है दो चपाती पैसा लो. कौन है? क्या करता है? क्या करता है? अरे खून, अरे రఘు, అరే రఘు, హే రఘు. అబ్బా ఉండరా, లేరా, లెమ్మంటుంటే. అబ్బా అప్పుడే తెల్లారిందా? లేదు, నువ్వు తినడానికి తెచ్చాను. చల్లారిపోతుంది, త్వరగా లే. ఏమిటిదంతా? ఏం లేదు, పరిగెత్తుకొచ్చాను అంతే. వస్తే ఈ నెత్తురేమిటి? నెత్తురా? మరి నెత్తులాగే ఉంది. రవి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు? చాలేరా రఘు, నువ్వు భోజనం చేయకపోయినా నీకు నిద్రపడుతుంది. నాకు నిద్ర పట్టలేదు, అందుకని అలా హోటల్కి వెళ్ళాను. దొరికినవన్నీ కడుపు నిండా తిన్నాను. వచ్చేటప్పుడు నీకు ఇది పట్టుకొచ్చాను అంతే. త్వరగా తినరా రఘు. అరే ఆ గొడవంతా చెప్తావేమిట్రా? అసలు నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? తగిలాయి? ఏ రోడ్డు మీద త్వరగా వస్తుంటే ఏదో లారీ అడ్డం వచ్చింది, తప్పుకోపోయి కొంచెం పడ్డాను అంతే. ఎంత ప్రమాదం తప్పిపోయింది. నీ తల మీద తగిలిన ఆ గాయం మానిపోతుందే కానీ అది నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి గాయాలతో నన్ను గాయపరచకు.